వచ్చే నెల నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మను కొనసాగించి సంజు శాంసన్ ను మాత్రం పక్కన పెట్టాలని సూచించాడు. అభిషేక్ శర్మకు జోడిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపే తాను మొగ్గు చూపుతానని పేర్కొన్నాడు. ఈసారి టీ20 ఫార్మెట్ లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా తటస్థ వేదికైన యూఏఈలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 19వ తేదీన తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణమాచారి శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా భారత జట్టు ఓపెనింగ్ జోడి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై టీ20 సిరీస్ లో సంజు శాంసన్ షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. ప్రత్యర్థి జట్టు అతని బలహీనతను క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంజుతో ఓపెనింగ్ చేయిస్తే టీమిండియాకు నష్టమే. ఒకవేళ నేనే గనుక సెలెక్టర్ అయితే ఓపెనర్ గా అభిషేక్ శర్మకే నా మొదటి ప్రాధాన్యం. అతనికి జోడిగానైతే వైభవ్ సూర్యవంశీకి లేదంటే సాయి సుదర్శన్ ఎంపిక చేస్తాను. నిజానికి టీ20 ప్రపంచ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల భారత జట్టులో నేను వైభవ్ సూర్యవంశీని తీసుకుంటాను. ప్రస్తుతం అతడు అద్భుతంగా ఆడుతున్నాడు అని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. అదే విధంగా ఐపీఎల్ 2025 సీజన్ లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా రాణించాడు. అందుకే సంజు శాంసన్ కాకుండా అభిషేక్ శర్మకు జోడిగా మొదటి ప్రాధాన్యం వైభవ్ సూర్యవంశీకి ఇస్తా. ఆ తర్వాత జైస్వాల్ లేదా సాయి సుదర్శన్లలో ఓపెనర్ గా ఎవరిని ఎంచుకున్నా పర్వాలేదు. అయితే సంజును జట్టులోనే ఉంచి అతని కీపర్ గా మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తే బాగుంటుందనేది తన ఉద్దేశం అంటూ కృష్ణమాచారి పేర్కొన్నాడు. ఇక అతడికి బ్యాకప్ గా జితేష్ శర్మను తీసుకుంటే బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా టీ20 జట్టులో తప్పక ఉండాల్సిందేనని అన్నాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఈ ఇద్దరు అవసరం జట్టుకు ఎంతగానో ఉందని కృష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా సంజు శాంసన్ గత ఏడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో 3 శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో మాత్రం 5 ఇన్నింగ్స్ లో కలిపి 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు అభిషేక్ శర్మ 279 పరుగులతో టాపర్ గా నిలవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.